ఓకే సార్, మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ తమలపాకులను హోల్సేల్గా విక్రయిస్తున్నారు. ఎన్నైనా మనకి సప్లై చేయగలరు వీళ్ళు. కాళేశ్వరం మార్కెట్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది ఇది. ఒకసారి మీరు విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మార్కెట్ చరిత్ర విషయానికి వస్తే పక్కనే మనకు కొబ్బరికాయలు కూడా హోల్సేల్ గా ఇస్తున్నారు. ఈ పక్కన నిమ్మకాయలు మనం చూస్తున్నాం, ఇటు కూడా నిమ్మకాయలు మనకు విక్రయిస్తున్నారు. ఇక్కడ మార్కెట్ లో చెరుకు రిటైల్ హోల్సేల్ నడుస్తూ ఉంటుంది. మనకు ఈ మార్కెట్ విషయానికి వస్తే తారాపేట అనే ఏరియాలో ఉంటుంది కాళేశ్వరం మార్కెట్. ఇది ఇక్కడ ఒక్క సార్, ఏమేమి అమ్ముతారు సార్ ఇక్కడ? ఏమేమి ఉంటాయి ఇక్కడ? అన్ని దొరుకుతాయి. కూరగాయలు దొరుకుతాయి, స్నాక్స్ అన్ని దొరుకుతాయి. ఓకే, అన్ని హోల్సేల్ రేట్ దొరుకుతాయా? అన్ని హోల్సేల్. ఎంతకాలం నుంచి ఉంది సార్ ఈ మార్కెట్? ఎన్ని ఏళ్ళ నుంచి? దగ్గర దగ్గర 50 సంవత్సరాలు పైన. ఓకే ఓకే, 50 ఏళ్ళ చరిత్ర కలిగిన మార్కెట్. మేము చూశారుగా, దాదాపుగా దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ మార్కెట్ లో అన్ని రకాల షాపులు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలు మనం ఇప్పుడు లైవ్ లో చూపిస్తున్నాము. వచ్చేసి స్నాక్స్ ఐటమ్. ఈ స్నాక్స్ ఎంత హోల్సేల్ గా ఇస్తుంటారు. ఎక్కడెక్కడ లోకల్లో చిల్లర కొట్టుకోళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వచ్చి మిర్చికి సంబంధించింది మార్కెట్ మనం చూస్తున్నాము. ఇక ఈ 1 టౌన్ లోని తారాపేట అనే ఏరియాలో ఈ మార్కెట్ ఉంటుంది. ఈ కాళేశ్వరం మార్కెట్ విజయవాడకి ఒక తలమానికము. మనం మీరు షాపులు కూడా చూస్తున్నాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయో. చిల్లర కొట్లు, మార్కెట్లోకి వచ్చిన వ్యక్తులు ఎవరైనా కిరాణా సరుకులు కావాలంటే ఇక్కడ నుంచి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. కిరాణా కొట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇది అంత హోల్సేల్, హోల్సేల్ రిటైల్ గా విక్రయిస్తుంటారు. ఎక్కువగా బల్క్గా కొనే వ్యక్తులు ఇక్కడ నుంచి హోల్సేల్ కూడా తీసుకెళ్తుంటారు. ఇది కొబ్బరికాయల షాపు, కొబ్బరికాయలను హోల్సేల్ గా ఇస్తున్నారు. ఒకసారి చూడండి. ఇది చెరుకు మనకు ఈ స్నాక్స్ ఐటము, ఈ కిరాణా షాపుల వాళ్ళు పిల్లలు తినే ఐటము వీటిని విక్రయిస్తూ ఉంటారు. మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా పెద్ద షాప్. ఇది అన్ని రకాలు ఉన్నాయి. సార్, ఇది హోల్సేలేనా? ఎంతకాలం నుంచి ఉన్నారు సార్ మీరు ఇక్కడ? బాగానే ఉంటుంది ఇక్కడ వ్యాపారం. ఇంకా ఏమేమి ఉంటాయి సార్ ఇక్కడ ఈ మార్కెట్ లో? అన్ని కిరాణా వస్తువులు కూడా దొరుకుతాయి. చూడండి, కూరగాయలకు అసలు కాళేశ్వరం మార్కెట్ అనేది కూరగాయలకు ఫేమస్. ఇది మార్కెట్ విషయానికి వస్తే అయ్య రావదేవర కాళేశ్వరరావు గారు అనే ఆయన పేరు మీద ఈ మార్కెట్ ఉంది. ఈయన చాలా పురాతన కాలంలో, గతంలో ఈయన తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో శాసనసభ్యుడు, స్పీకర్గా కూడా పనిచేశారంట. ఆయన గుర్తుగా మరి ఇక్కడ ఈ మార్కెట్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్నో రకాలు దొరుకుతున్నాయి. కూరగాయలు హోల్సేల్గా దొరుకుతున్నాయి. అలాగే మనం చూస్తున్నాం, మునక్కాయలు అసలు ఒకటి కాదు, ఒకటి ఉండి ఒకటి లేదంటే మామిడికాయలు కూడా మనకు హోల్సేల్గా ఉన్నాయి. అలాగే కిరాణా సరుకులు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టిఫిన్ ఆకులు, మనం ఈ భోజనాలు ఇట్లా పెట్టే వాళ్ళకి హోల్సేల్గా కూడా ఆకులు విక్రయిస్తున్నారు. ఇక్కడ ఈ టిఫిన్ సెక్షన్ కానీ భోజనం సెక్షన్ కానీ ఆకులతో భోజనం చేయాలనే వ్యక్తులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి హోల్సేల్గా ఆకులు కొనుక్కొని పోతున్నారు. ఇది కాళేశ్వరం మార్కెట్లో ఉంది. ఇది షాప్ నెంబర్ 77. ఇది చూడ పైన కూడా కనిపిస్తుంది చూడండి. ఏదైనా ఆకులు అవసరమైన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి మనం తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సిస్టమ్ ఉంది సార్, మనకు అంత ఐడియా లేదు. అలాగే అంటే ఏటికి వాటికి అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఒకసారి చూడండి. మార్కెట్ విషయానికి వస్తే ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఈ మార్కెట్ చాలా పెద్దది. ఇక మనం అనుకున్నట్టు అయ్యదేవర కాళేశ్వరరావు గారి పేరు మీద ఈ మార్కెట్ స్థాపించడం జరిగింది. ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు తొలి శాసనసభ్య స్పీకర్గా కూడా పనిచేశారు. అలాగే ఆయన స్వాతంత్ర సమర యోధుడు. విజయవాడ కేంద్రంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆయనకు ఈ కాళేశ్వరరావు గుర్తింపుగా కాళేశ్వరరావు మార్కెట్ అనే పేరు పెట్టడం జరిగింది. ఒకసారి మనం మార్కెట్ లోపలికి వెళ్ళి కూడా పరిశీలించుకోవాలి. కిరాణా షాపులు ఉన్నాయి. ఇదంతా మార్కెట్లో హోల్సేల్గా రిటైల్గా విక్రయిస్తుంటారు. మనకు
ఇంకేమున్నాయి మన దగ్గర? వాసనలు, అమరావతి, మీరా. ఇంతే. ఓకే మేడం. సార్ ఎలా ఉంటుంది సార్ మీకు వ్యాపారము? ఇక్కడ వ్యాపారాలు ఎలా ఉంటున్నాయి? వ్యాపారం బాగా డల్గా ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేవి సార్? ఈ డిమార్ట్ వచ్చిన దగ్గర నుంచి పడిపోయింది. ఈ కస్టమర్లు రావడం కూడా తగ్గిపోయినారని బాగా చెప్తున్నారు. ఖాళీగా ఉంది, మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది. వచ్చి అడిగిన వాళ్ళే ఉంది. మరి కాళేశ్వరం మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉందంట. చాలా డల్గా ఉంటున్నాయి వ్యాపారాలు అని చెప్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఈ విధంగా ఈ లోపల మార్కెట్ అంటే ఒక బజార్లు మరి ఒక వీధులు టైప్ లోపలికి అర్లర్లుగా ఉంది మార్కెట్. ఒకసారి మనం చూసే ప్రయత్నం కదా, ఈ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం కూడా కదా. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొన్ని మార్కెట్ చాలా పెద్దది. మనం వెళ్తున్నప్పుడే మనకు ఓ సమాచారం తెలుస్తుంది. సార్ ఎలా ఉంటున్నాయి వ్యాపారాలు మీకు? ఎందుకు సార్ ఇంత ముందు బాగుండే ఇక్కడ? ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు, వ్యాపారాలు చాలా డల్గా ఉన్నాయి మార్కెట్లో. అదే మాట చెప్తున్నారు చాలా మంది, వ్యాపారాలు చాలా డల్గా ఉంటున్నాయి, ఇంతకుముందు వైభవం ఇప్పుడు లేదు అని చెప్తున్నారు. అది మా వాస్తవంగా కూడా అంతకుముందు ఇది ఒక వెలిగిన మార్కెట్, ఈరోజు ఈ వరకు డల్ అయిపోయింది. దానికి కారణం బయట రకరకాల కూరగాయలు విక్రయించడం వల్ల, అలాగే చిల్లర సరుకులు ఎక్కడ పడితే అక్కడ విక్రయించడం వల్ల ఈ డీమార్ట్లు రావడము, కొన్ని మాల్స్ రావడము, ఈ విధంగా ఎన్నో కారణాలతోటి వ్యాపారాలు బాగా డల్గా ఉంటున్నాయని చెప్తున్నారు. ఇక్కడ చిల్లర కొట్టు చూద్దాం. ఇక్కడ అన్నం అడిగే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయి సార్ వ్యాపారాలు మీకు? అదే చాలా డల్గా ఉన్నాయని చెప్తున్నారు అన్న కూడా. ఇది వీళ్ళ కాడ హోల్సేల్ గా రిటైల్ గా ఇస్తారా సార్? ఇది ఒకసారి చూడండి బ్రదర్, ఇక్కడ హోల్సేల్ గా రిటైల్ కూడా మనకు చిల్లర సరుకు సామాన్లు ఇస్తారు. ఉండే వాళ్ళు ఒకసారి రావచ్చు ఇక్కడికి. ఈ షాప్ ఇది జనరల్ స్టోర్. డల్గా ఉంటున్నాయి అంటున్నారు. ఇవన్నీ ఈ కిరాణా షాపులు మొత్తం ఇక్కడ ఈ మార్కెట్లోనే ఉన్నాయి. ఇవన్నీ అన్ని రకాలు అందుబాటులోనే ఉన్నాయి. కాకపోతే ఈ మాల్స్ కూడా కొంత వెనుకబడ్డాము అని వ్యాపారస్తులు చెప్తున్నారు. ఈ మాల్స్ ప్రాబ్లం తోటి మాకు వ్యాపారాలు తక్కువగా ఉంటున్నాయి, డల్గా ఉంటున్నాయని చెప్తున్నారు. ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు అరటికాయలు, కొబ్బరికాయలు హోల్సేల్గా ఇచ్చే షాపులు ఉన్నాయి ఇక్కడ. అలాగే కూరగాయలు కూడా వీళ్ళు హోల్సేల్గా ఇస్తున్నారు. కిరాణా షాపులు ఇక్కడ వీళ్ళు హోల్సేల్ రిటైల్గా విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఎలా ఉన్నాయి సార్ మీకు బిజినెస్ ఎలా ఉంది మీకు? దీనికి కారణం ఏమనుకుంటుంది సార్? ఇంతకుముందు బాగుండేది వ్యాపారాలు, వింటున్నారు కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు సార్ చెప్తున్నారు ఇంతకుముందు చాలా బాగుండేది మా వ్యాపారం, ఈరోజు 80% ఈ మాల్స్ గుండా కొన్ని కారణాల వల్ల తగ్గిపోయినదని చెప్తున్నారు. మార్కెట్లో మరి వీళ్ళేమో ఎన్ని పే చేయాల్సిన ఖర్చులు అట్నే ఉంటాయి, కానీ ఆదాయాలు తగ్గిపోయాయి. ఖర్చులు సంవత్సరం పెరిగిపోతున్నాయండి, అట్లానే ఉండట్లేదు, పెరిగిపోతున్నాయి ఖర్చులు. రెంట్లే కానీ, శాలరీసే కానీ, ఇతర ఖర్చులే కానీ సంవత్సరానికి 5 to 10% పెరుగుతుంది. అయినా కూడా ఆదాయం 20 to 25% ఇయర్లీ తగ్గిపోతుంది. దానికి ఒక కారణం అని ఏం చెప్పను, ప్రస్తుత పరిస్థితులు అనేక కారణాల వల్ల ఈ విధంగా తగ్గుతుంది వ్యాపారం. విన్నారుగా ఫ్రెండ్స్, సార్ మాటల్లోనే రకరకాల కారణాలు ఉన్నాయంటున్నారు. ఇదేని మనం చెప్పలేకపోతున్నాము. ఏదైనా కానీ వ్యాపారాలు జరుగుతూ ఉంటేనే అందరూ బాగుంటారు. ఈరోజు కొంతమందికే వ్యాపారం అయిపోయింది. ఈరోజు కార్పొరేట్ యుగం వచ్చిన తర్వాత కొన్ని మాల్స్ ద్వారా వ్యాపారాలు చేస్తూ, అదిగాక ఈ 1 నిమిషంలోనే 10 నిమిషాల్లో డోర్ డెలివరీ అని పెట్టి జనాలు ఆ విధంగా కూడా ఈ వీళ్ళ వ్యాపారం లేకుండా అయిపోయింది. ఈరోజు చాలా డల్గా ఉన్నదని ప్రతి షాప్ వ్యక్తి అదే చెప్తున్నారు. మనం వినే ప్రయత్నం చేస్తున్నాము. ఒకసారి ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఇది అన్ని టీవీలకు ఇస్తాం సార్, అంటే ఒకదానికన్నా ఏ టీవీకి కావాలి ఆ టీవీకి ఇస్తాం. ఇక్కడ పచ్చిమిరకాయలు హోల్సేల్గా ఇస్తారు మనకు మార్కెట్లో. ఇది ఒక షాపు. ఇక్కడ వచ్చేసి నెంబర్ వచ్చేసి 99 ఫ్రెండ్స్. ఏదైనా పచ్చిమిరకాయలు అవసరమైన వ్యక్తులు బల్క్గా కొనాలనుకుంటే ఇక్కడ బజ్జీ మిరకాయలు అలాగే పచ్చిమిరకాయలు హోల్సేల్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఇక్కడికి వచ్చి ఎగ్ స్టాల్ ఉంది. ఇక్కడ ఎగ్ స్టాల్ హోల్సేల్గా రిటైల్గా కూడా ఇస్తుంటారు. మనకు కనిపిస్తుంది చూడండి. మార్కెట్లో అన్నీ ఉన్నాయి, ఇది ఏదని లేదు, అన్ని షాపులు ఉన్నాయి, అన్ని కూరగాయలు ఉన్నాయి, కిరాణా షాపులు ఉన్నాయి. కాకపోతే వ్యాపారాలు డల్గా ఉంటున్నాయని చెప్తున్నారు ప్రతి వ్యక్తి. ఇంతకు ముందున్న వ్యాపారం లేదండి అని చెప్తున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఈ వ్యాపారం జరుగుతుంది కాబట్టి మార్కెట్కి ఎవరు రావడం లేదని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఖర్చులు అయితే మాత్రం తగ్గడం లేదు. ఏటికేటి ఖర్చులు పెరుగుతున్నాయి కానీ వ్యాపారాలు డల్గా ఉంటాయని చెప్తున్నారు.
ఈ ఈ మార్కెట్లో ఎన్నో కారణాల వల్ల ఇంతకుముందు వైభోగంగా వెలిగిన మార్కెట్ ఈరోజు ఎన్నో కారణాల వల్ల వ్యాపారం డల్లుగా ఉన్నది అని చెప్తాను. ఇక్కడ ఆకుకూరలు హోల్సేల్గా తీసుకునే వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆకుకూర రోజు తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ ఈ విధంగా అన్ని బజార్లకు లింక్ ఉంటుంది. ఆ పక్క నుంచి ఈ పక్క, ఈ పక్క నుంచి ఆ పక్క మనం కలుస్తూ వెళ్ళొచ్చు. ఈరోజు ఇక్కడ టమాటాలు హోల్సేల్గా విక్రయించేది ఏ రోజుకి రేట్ ఆ రోజు ఉంటుంది. ఎన్ని టమాటాలని వీళ్ళు హోల్సేల్గా విక్రయిస్తున్నారు. ఇక్కడ ప్రతి వ్యాపారము కొంచెం డల్లుగానే ఉంటున్నారు అంటున్నారు. దీనికి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు మునక్కాయలు హోల్సేల్ ఎంత బల్క్ కానీ మునక్కాయలు ఇచ్చారు. ఈ షాప్ వచ్చేసి 229 అంటే మునక్కాయల వరకు మనకు హోల్సేల్గా ఇస్తున్నారు. హోల్సేల్గా రిటైల్గా రెండు ఉన్నాయి కదా సార్? హోల్సేల్గా రిటైల్గా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి షాపులు మనం చూస్తున్నాం, కూరగాయల వ్యాపారాలు, అన్ని రకాల కూరగాయలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ ఒకసారి పరిశీలనగా చూడండి. ఇక్కడ ఇది ఉంది అది లేదని చెప్పలేము, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ హోల్సేల్గా ఉన్నది. టూత్ బ్రష్లు మనకు కనిపిస్తున్నాయి. టూత్ బ్రష్లు కొంచెం బొమ్మల ఐటమ్స్ ఇవన్నీ హోల్సేల్గా ఇస్తున్నారు. ఇక్కడ విషయానికి వస్తే ఈ పచ్చళ్ళు, పిల్లలు ఆడుకునే వస్తువులు, బొమ్మలు, ఇలా చాలా రకాలు మనకు హోల్సేల్గా లభిస్తున్నాయి. సార్ చూడండి, సోపులు బీపులు అన్నీ కూడా మనకు ఈ మార్కెట్ ద్వారా హోల్సేల్గా తీసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి ఇక్కడ నుంచి. వ్యాపారాలు అయితే డల్లుగా ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే వ్యాపారం చేయక తప్పదు. మొదటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం మేము. ఇవన్నీ స్నాక్స్ ఐటమ్ ఈరోజు ఈ బంకుల్లో అమ్ముకునే వ్యక్తులు, ఈ స్కూళ్ళ దగ్గర షాపులు పెట్టుకునే వ్యక్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు, వీళ్ళందరి దగ్గర హోల్సేల్గా తీసుకెళ్ళి విక్రయించుకుంటారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఎన్నో రకాల ఈ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా ఇక్కడ హోల్సేల్గా ఉంది. ఏ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మనం ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకటి ఉంది, ఒకటి లేదన్నట్టుగా ఉన్నది. కాకపోతే పాత వైభోగం లేదు అంటున్నారు. ఇక్కడ అల్లం చాలా తక్కువగా వేస్తున్నారు హోల్సేల్ రేట్కి. మనకి ఇప్పుడు అల్లం బల్కులు తీసుకోవచ్చు, ఇక్కడికి రావచ్చు. ఈ విధంగా ఉంది మార్కెట్. హరిబాబు గారి షాప్ అంతా చాలా డల్గా ఉన్నదని చెప్తున్నారు. కానీ మనము మార్కెట్ గురించి ఒకసారి చూడడం వల్ల ఏంటంటే కొంత అవగాహన వస్తుంది. ఏదైనా మనం తీసుకోవాలన్నా, ఏదైనా హోల్సేల్ కొనుగోలు చేయాలన్నా ఈ మార్కెట్లు అన్నీ దొరుకుతున్నాయి. ఇది అదేం లేదు. ఈ జనరల్ స్టోరు వ్యాపారాలు డల్గా ఉన్నాయి అంటున్నారు. సార్ ఎలా ఉంటున్నాయి సార్ మీకు వ్యాపారాలు? అదే సార్, మా సార్ కూడా భావాలు చూస్తున్నారు కదా, చాలా డల్గా ఉంటున్నాయి అంటున్నారు. ఇంతకు ముందున్న రోజులు లేవు, ఇప్పుడు చాలా డల్ అయిపోయినాయని చెప్తున్నారు. అందరూ అదే మాట అంటున్నారు. దీనికి కారణం ఒకటి కాదు, రెండు చాలా ఉండి ఉంటాయి. రకరకాల కారణాల వల్ల ఈ విధంగా జరుగుతుంది. మామిడికాయలు హోల్సేల్ ఇక అలాగే లైన్ మనకు కనిపిస్తుంది కదా. కొన్ని షాపులు మూసేసి ఉన్నారు, కొన్ని షాపులు తెరిచి ఉన్నారు. ఈ విధంగా ఉంది. మనము ఇటు నుంచి మనం బయటకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బయట కూడా మార్కెట్ ఆ పక్క అంటే ఒక పక్క నుంచి ఎంట్రీ అయ్యాం కదా, రెండో పక్క నుంచి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మార్కెట్లో అయితే అన్నీ దొరుకుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే షాపులు, ప్రతి షాపు వ్యక్తి, హోల్సేల్గా అమ్ముకునే వ్యక్తి, రిటైల్గా అమ్ముకునే వ్యక్తి కూడా ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తుంటారు. మనకి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఈ విధంగా ఉన్నాయి. మనం చూస్తున్నాం. బయటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పచ్చిమిరకాయలు, అన్ని రకాల కాయలు. ఇది షాప్ నెంబర్ వచ్చి 145. కూరగాయలు హోల్సేల్ రిటైల్ అని చెప్తున్నారు. అన్ని కూరగాయలు దొరుకుతాయని చెప్తున్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మార్కెట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి. మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బయటకు వెళ్తే ఈ వైపు ఆ వైపు ఎంట్రీ అయ్యాం కదా మనం, ఈ వైపు ఎగ్జిట్ అవుతే ఏమేమి ఉంటాయో చూద్దాం. మార్కెట్లోకి అయితే జనాలు వస్తూనే ఉన్నారు, కాకపోతే అంత స్పీడ్ లేదు, కొంచెం స్లోగా ఉన్నారు. కానీ మన వంతు మనం అందరికీ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక బ్లాక్. ఈ విధంగా అన్ని షాపులు ఉంటాయి ఈ వరుసలో కనిపిస్తున్నాయి బారుగా. ఇది ఇంకొక వైపు నుంచి లోపలికి వచ్చే ప్రదేశం.
ఈ విధంగా ఒక వరుసలో ఇట్లా వరుసలో వైడ్గా మొత్తం చుట్టూ షాపులు ఉన్నాయి, మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఇది లోపలికి ఆ వైపు నుంచి మనం ఎంట్రీ అయ్యాం కదా, ఈ వైపు నుంచి ఎగ్జిట్ అయ్యేది. ఒకసారి చూడండి. ఇక్కడ అంతా ఫోటో ఫ్రేమ్స్, ఈ ఒకవైపు ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏం అమ్ముతున్నారు, 30 రకాల ఫోటోలు ఉన్నాయి. ఒకవైపు ఈ పూలు సంబంధించిన మాలలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ లో పూల మార్కెట్ ఉంది. అలాగే ఈ విధంగా ఎంట్రన్స్ లోనే ఉంది పూల మార్కెట్. మనం బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది రోడ్డు. ఇది వచ్చిన తర్వాత వన్ టౌన్ అంత ఏరియా ఇది. ఈ 4 పూల పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ మార్కెట్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంది. పైకి మార్కెట్, కాళేశ్వర మార్కెట్ అని చెప్తున్నారు కదా. సరే యూజ్ చేద్దాం. మార్కెట్ పాత మార్కెట్ కాబట్టి ఎంతో చరిత్ర కలిగి ఎన్నో దశాబ్దాల మార్కెట్ ఇది. ఆ మార్కెట్ చరిత్ర మొత్తం మనం తెలుసుకుంటే ఒక అవగాహన ఉంటుందని ఉద్దేశంతో తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా చూసే ప్రయత్నం.